హిందుత్వం అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందుత్వ. ఇది కమలనాథులు చెప్పుకునే మాట. కట్ హిందూ స్లోగన్ కు కేర్ ఆఫ్ గా ఉండే ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే రూట్ మాత్రం అందుకు భిన్నంగా ఉందట. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని చెప్పిన ఎమ్మెల్యే సిద్ధాంతపరంగా పూర్తి గిట్టని పార్టీతో ములాఖత్ అవుతున్నారంటూ అక్కడి క్యాడర్ రగిలిపోతోందట. ఈ క్రమంలోనే సొంత పార్టీ కార్యకర్తలే ఎమ్మెల్యేపై తిరుగుబాట్లు ప్రచారం జరుగుతోంది. ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ, ఎంఐఎం అక్కడ చేతులు కలిపాయా? ఎమ్మెల్యేపై అసంతృప్త కమలం క్యాడర్ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? ఆ నియోజకవర్గ బీజేపీలో అసలు ఏం జరుగుతోంది? మున్సిపల్ ఎన్నికల వేళ ముధోల్ బీజేపీలో చిచ్చు. ఎమ్మెల్యే రామారావు పటేల్ తీరుపై క్యాడర్ గరం. ఎమ్మెల్యే ఎంఐఎంతో ములాఖత్ అయ్యారని ఆరోపణలు. ఎంఐఎం గెలిచేలా టికెట్లు కేటాయిస్తున్నారని ఎలిగేషన్స్. నిర్మల్ జిల్లా భైన్సా అత్యంత సున్నితమైన ప్రాంతం. ఇక్కడ హిందుత్వం ఎంఐఎం ఎజెండాగానే ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. అయితే మున్సిపల్ ఎన్నికల వేళ భైన్సాలో బీజేపీలో టికెట్ల లొల్లి చర్చనీయాంశంగా మారింది. భైన్సా మున్సిపల్ ఎన్నికల్లో కొంతమంది బీజేపీ నేతలు ఎంఐఎంతో చేతులు కలిపారు అంటూ కమలం క్యాడర్ చేస్తున్న ఆరోపణలు ముధోల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. లేటెస్ట్ గా స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇంటి దగ్గర జరిగిన హైట్ డ్రామాతో ముధోల్ బీజేపీలో అసలేం జరుగుతుందని అంతా ముక్కున వేలేసుకున్న పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన క్యాడర్ కి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు ఇస్తాను అని గతంలో ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తీరా మున్సిపల్ ఎన్నికల వేళ తమకు ఎమ్మెల్యే హ్యాండ్ ఇచ్చారని, ఎంఐఎంపై ఓడిపోయే వీక్ క్యాండిడేట్లకు టికెట్లిచ్చారని ఆందోళనకు దిగారు భైన్సా బీజేపీ కార్యకర్తలు. ముందు నుంచి కష్టపడ్డ తమను ఎందుకు పక్కన పెట్టారని నేరుగా ఎమ్మెల్యేతో పార్టీ ఇన్ఛార్జ్ ముందే వాగ్వివాదానికి దిగారు. భైన్సాలో ఎంఐఎం పాగా వేసేందుకు ఎమ్మెల్యే సహకరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసనకు దిగి తమ ఆవేదనను వ్యక్తం చేశారు లోకల్ బీజేపీ లీడర్లు. ఇలా ఎంఐఎంకు ఓ బీజేపీ ఎమ్మెల్యేనే మద్దతిస్తున్నాడు అంటూ క్యాడర్ ఆందోళనకు దిగడం ఇప్పుడు కమల దళంలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ల సహకారంతోనే ప్రతిసారి భైన్సా మున్సిపాలిటీని కైవసం చేసుకుంటూ ఉంటుంది ఎంఐఎం. మాజీ మున్సిపల్ చైర్మన్ జాబీర్ అహ్మద్ కుటుంబ సభ్యులే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సీటును కైవసం చేసుకుంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం మున్సిపాలిటీపై జెండా ఎగురవేసింది. ఈసారి కూడా మున్సిపాలిటీపై ఎంఐఎం జెండా ఎగురవేయాలని జాబీర్ అహ్మద్ వ్యూహ రచన చేస్తున్నారు. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టాలని బీజేపీ క్యాడర్ పట్టుదలతో ఉంది. కానీ డమ్మీ క్యాండిడేట్లకు మున్సిపల్ టికెట్లు ఇస్తున్నారని ఎమ్మెల్యే రామారావు పటేల్ టార్గెట్ గానే పలువురు బీజేపీ లోకల్ లీడర్లు ఆరోపణలు చేస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2018లో కాంగ్రెస్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన రామారావు పటేల్ అప్పట్లో ఎంఐఎం మద్దతు కోరారు. అప్పుడు బీఆర్ఎస్, ఎంఐఎం ఫ్రెండ్లీగా ఉండి ఎన్నికల బరిలో కలిసి పనిచేశాయి. అయితే ఆ ఎన్నికల్లో తనకు సపోర్ట్ చేయాలని ప్రస్తుత ఎమ్మెల్యే అప్పటి మున్సిపల్ చైర్మన్, ఎంఐఎం నేత జాబీర్ అహ్మద్తో ఫోన్లో మాట్లాడిన కన్వర్జేషన్ లీక్ కావడం అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రస్తుత మున్సిపల్స్ వేళ మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఎంఐఎం నేత, మాజీ మున్సిపల్ చైర్మన్ జాబీర్ అహ్మద్ల ఫోన్ కాల్ అంశం తెరపైకి వచ్చింది. భైన్సాలో మరోసారి ఎంఐఎం పాగా వేసేందుకు ఎమ్మెల్యే రామారావు పటేల్ పరోక్షంగా సహకరిస్తున్నారని కొంతమంది బీజేపీ నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే ఇంటి దగ్గర హంగామా సృష్టించారు. ప్రస్తుత పరిస్థితుల్లో భైన్సా మున్సిపాలిటీపై బీజేపీ తన జెండా ఎగురవేయడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయం ఉంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దించితే ఎంఐఎం కోటపై కాషాయ జెండా రెపరెపలాడించొచ్చని భావిస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చిందనుకుని ఆశపడుతున్న టైంలో బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ తీరు లోకల్ బీజేపీ లీడర్లకు ఏమాత్రం మింగుడు పడడం లేదట. బీజేపీ శ్రేణులు, హిందూ సంఘాలు ఎమ్మెల్యే వైపు వేలెత్తి చూపడంతో పాటు బీజేపీ అగ్రనేతలకు రామారావు పటేల్ తీరును నిరసిస్తూ రాసిన బహిరంగ లేఖ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలువురు లోకల్ బీజేపీ నేతలు ఎమ్మెల్యే రామారావు పటేల్ తీరుపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి,
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు పలువురు అగ్రనేతలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే రామారావు పటేల్ తీరుపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎలా ముందుకెళ్లబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.